ఆత్రేయపురంలోని మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ఒక స్థల వివాదంలో ఫెన్సింగ్ తొలగించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమై బాహాబాహికి దిగిన రెండు వర్గాల పరిస్థితి ఉద్రిక్తం. కోర్టు ఉత్తర్వులు ఉన్న ఆక్రమించిన రోడ్డు స్థలాన్ని పంచాయతీ సెక్రటరీ ఖాళీ చేయించడం లేదంటూ అల్లూరి ప్రసాద్ రాజు, ముదునూరు సత్యవతి ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన మహిళలు పెద్ద రామాలయానికి ఆనుకున్న స్థలంలో 1977 సంవత్సరానికి ముందు నుంచి ఉన్న గ్రామానికి చెందిన 12 అడుగుడు వెడల్పు ఒక రోడ్డును వాడపల్లి దేవస్థానం చైర్మన్ గబ్బర్ సింగ్ ఆక్రమించి అక్రమంగా ఫినిషింగ్ వేశారంటూ రోడ్డెక్కిన మహిళలు. వివాదం కాస్త కోట్లాటకు దారితీయడంతో రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఇరు వర్గాలను చెదరగొట్టి పలువురిని అదుపులోకి తీసుకున్న ఆత్రేయపురం పోలీసులు. గొడవను పెద్దది చేయడానికి ఇతర గ్రామాల నుంచి రౌడీలను తీసుకువస్తే చూస్తూ ఊరుకోబోమని, ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం ఉపేక్షించేది లేదన్న రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ హెచ్చరించారు. జనాలందరూ మందు గంజాయిలు పోయించు అవి కూడా పట్టించడం జరిగింది. ఈరోజు పాకలో తీసుకుని జనాలు తీసుకుని మందు వేయించి గంజా పెట్టించాలి మా మీద చూసుకోవడం ఏంటిది, ఎక్కడికి వెళ్తుంది ఇది? కాబట్టి ఈ మీడియా సోదరులందరూ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేయండి. మీరు మొత్తం అంతా దగ్గర నుంచి చూశారు. దీన్ని న్యాయంగా చేయండి. మనకు అన్యాయం వద్దు. నేను ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాను. ఆ పదవికి నేను వండి తేవాలనుకున్నాను తప్ప నేను ఇటువంటి ఎవడో దారులు కలుపుకుంటాం, ఎవడో ఆస్తులు కలుపుకుంటాం అనేది మనకు అక్కర్లేదు. నాకు కావాల్సింది న్యాయం. వాళ్ళకి రిజ్యూ చేసుకోండి. నేను రోడ్ డీసీఎల్కి చెప్తాను. అయినా సరే దౌర్జన్యం దిగారు. వాళ్ళు నా మనుషులు కొట్టారు, ఫినిషింగ్లు పీకారు, దీనికి నన్ను నానా బూతులు తిట్టారు. దానికి ఏ సమాధానం చెప్తానో కూడా చూడాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు అల్లూరి ప్రసాద్ రాజు. వేగేసిన పద్మావతి గారు ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాను. వారు అల్లుడిని నేను. ఈ యొక్క రహదారి మార్గం సుమారుగా ఒక 80-100 సంవత్సరాల నుంచి ఉన్న మార్గాన్ని ఇక్కడ వాడపల్లి దేవస్థానం చైర్మన్ అయినటువంటి ముదునూరు వెంకటరాజు, రాంభద్రరాజు ఇద్దరు దౌర్జన్యంతో, అధికార మదంతో ఈ దారిని మూసేసి సామాన్యమైన కుటుంబాలని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అతను. అధికారం యొక్క మదంతో దీని దారి యొక్క పూర్వత్రాలు అన్నీ నా దగ్గర, పూర్తి పేపర్ ఎవిడెన్స్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ అన్నిటి మీద మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఒక డైరెక్షన్ సెక్రటరీకి, పంచాయతీ సెక్రటరీకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ మాకు ఏ విధమైన రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మేము ఈరోజు ఈ గ్రామస్తులందరితోటి కలిసి దారిని తీసుకుందాం, మా దారిని మేము విప్పుకుని వెళ్దామని చెప్పి ప్రయత్నం చేస్తే అతను అధికార మతంతో అధికారులు తీసుకొచ్చి దౌర్జన్యం చేసి మరలా ఇప్పుడు కూడా ఆడవాళ్ళని చూడకుండా మీదకి వచ్చి వీళ్ళని గెంటి నానా బీభత్సం చేసినట్టు ఇతను. ఈ యొక్క అరాచకాలు అంతం పలకాలని, ఈ అంతం పలికే రోజు ఎప్పుడు వస్తున్నారని మేము ఎదురు చూస్తున్నాం. మా దారి మాకు ఇప్పిస్తారని మేము కోరి ప్రార్థిస్తున్నాం. మన సమాజంలో ఉన్నాం అంతే. తీసుకోండి, పంపించా అందరినీ, పంపించా. అందరూ కేసులు ఎదుర్కొంటారు. ఎవరు ఇష్టాలు చేసినా కేసులు ఎదుర్కొంటారు. అది తప్పే ఉండదు. మీకు బాగానే ఉంటుంది. కేసులు బాగానే పెట్టుకుంటారు. రేపు కోర్టులు తిరిగినా తెలుసు వచ్చారు. అంతే తప్ప మీ దౌర్జన్యం చేసి కేసులు పెట్టి పీల్చుకుంటారు అంతే. అవి మాకు అనవసరం అమ్మా. దాన్ని మీకున్నాయో వాళ్ళకున్నాయో పంపించే సార్. అందరినీ పంపించి ఏ విధంగా ఉంటే కేసు సెక్రటరీ రమ్మా. సెక్రటరీ దౌర్జన్యం వైసీపీ అందరూ వచ్చారు. ఏంటిది దౌర్జన్యం ఏంటి? ఇంకా వెళ్ళమన్నారు, మనం వెళ్తాం. దాని గురించి మర్చిపోయి వెళ్ళిపోండి. అందరినీ